కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన చివరి గింజల వరకు కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాట యాదయ్య తెలిపారు. గత 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందాయన్నారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోతుంది. వారు ఎక్కడి గొంగడి అక్కడనే ఉన్నది తప్ప ఏం చేయడం జరుగుతలేదు. ఇవాళ రైతులు పడరాని ఇబ్బందులు పడుతుండ్రు. మరి సెంటర్లు ఓపెన్ చేస్తా అని చెప్పి కొబ్బరికాయలు కొట్టించిర్రు. అవి అక్కడనే మూతపడ్డాయి. ఇప్పటి వరకు ఆ సెంటర్లు ఓపెన్ లేదు, కాంటలు అవుట్ లేదు. ఇప్పటి వరకు అవి ఏం జరగడం లేదు. మొక్కలు కూడా ఆల్రెడీ నానిపోయి మొలకలు వచ్చి రైతులు ఎంతో రోడ్ల పైన ఇబ్బంది పడుతుర్రు. అది చూసుకుంటా గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏం చేయడం మాత్రం జరుగుతలేదు. మరి వడ్ల కొనుగోలు ప్రారంభం చేసిరు తప్ప ఆ వడ్లు కూడా ఏం జోగడం జరుగుతలేదు. అది కూడా పెండింగ్ ఉన్నది. మరి నిజంగా ఈ గవర్నమెంట్ శుద్ధి ఉంటే మరి ఈ రైతుల బాధలు కొంచెమన్నా ఏర్పాటు చేసి మరి ఇవన్నీ కొనుగోలు చేసి ఈ కాంటలకు ఇచ్చినట్లయితే రైతులు కొద్దిగా మెరుగు జరుగుతుందని మేము అభిప్రాయపడుతున్నాం.